నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఫ్రెండ్స్, మంచి మార్గం ఎప్పుడు టెక్నికల్గా సైంటిఫిక్గా అంటే మనం బిలీవ్ చేసేటట్టు ఉండే ఏ ఇష్యూనైనా అంటే దాని ప్రామాణికతపై దృష్టి పెట్టి మీకు ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ సమాచారం అందిస్తూనే ఉంది. మీరు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ జిల్లాల విభజన అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ జిల్లాల విభజన ఎందుకు చేపట్టింది, దీనికి కారణాలేమి అంటే అడ్మినిస్ట్రేషన్ యొక్క సౌలభ్యం కొరకు మేము ఈ జిల్లాలను విభజిస్తున్నాము అని చెప్పింది. కానీ ప్రాక్టికల్ ఏం మీరు అప్పుడే చూడొచ్చు, నేను మంచి మార్గం ద్వారా నేను తీవ్రంగా వ్యతిరేకించాను. అంటే సైంటిఫిక్ ఏ ప్రామాణికత లేకుండా ఈ జిల్లాలను విభజించారు. ఈ జిల్లాల విభజన అన్సైంటిఫిక్ అని మంచి మార్గం ఎప్పుడో చెప్పింది. నా పాత వీడియోలు కూడా చూడొచ్చు మీరు. నేను ఈ జిల్లాల విభజనను అంటే అన్సైంటిఫిక్ గనుక ఈ జిల్లా విభజన ఎప్పుడన్నా రద్దు కావచ్చు అని కూడా నేను నా వీడియోలో చెప్పిన. ఎందుకంటే జిల్లాల విభజన మీరు అప్పుడు న్యూస్ చూస్తే ఎవ్వరు ఒత్తిడి పెంచితే అది జిల్లాగా మారింది. అంటే ఏ సైంటిఫిక్ డేటా లేకుండా ఒక రాష్ట్రం యొక్క జిల్లాలు విభజించబడ్డాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అయినప్పుడే కొన్ని ప్రాంతాలు అన్సైంటిఫిక్గా విభజించబడ్డాయి, అది ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాయి, కొన్నేమో తెలంగాణకు వచ్చాయి అనే ఇటువంటి సమస్యలు ఉండే. కానీ ఇది భౌగోళిక సమస్య కాదు. ఈ సమస్య ఒక గవర్నమెంట్ జిల్లాలుగా ఒక ఏరియాని విభజించి అక్కడ రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళ పార్టీ వాళ్లకు లబ్ధి చేకూర్చడానికే ఈ జిల్లా విభజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంటే అన్సైంటిఫిక్ కాకుండా ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డివిజన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. జిల్లాలను ఒక పొలిటికల్ టూల్గా వాడుకొని అంటే అక్కడ లోకల్ ఉండే లీడర్స్కి భూములుంటే దానికి ధరలు తెప్పియడానికి టోటల్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజంనే వాళ్ళు గందరగోళంగా మార్చారు. ఇప్పుడు మహబూబ్ నగర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ జిల్లా విభజన. నోటికొచ్చిన ప్లేసెస్నే వాళ్ళు జిల్లాగా చేశారు. అంటే చిన్న ఊరిని ఒక జిల్లాగా మార్చి అంటే బేసిక్ ఫెసిలిటీసే లేవు అక్కడ. ఈవెన్ ఉండడానికి కూడా స్థలాలు లేని చోట్లని జిల్లాలుగా మార్చేసి ఒక 3 లక్షలు 4 లక్షలు పలికే భూములను 1.5 వరకు ఈడ్చుకెళ్ళారు. ఇది లాస్ట్ గవర్నమెంట్ చేసిన అతిపెద్ద తప్పిదం. ఇది నేను అప్పుడే ప్రొటెస్ట్ చేశాను. దిస్ అంటే జిల్లా విభజన అనేది టోటలీ అన్సైంటిఫిక్ వేగా విభజించారు. దానివల్ల తీవ్రమైన పరిణామాలు రేపు ఈ కొత్త జిల్లాలు అంటే ఎదుర్కోబోతున్నాయి అడ్మినిస్ట్రేటివ్ పరంగా, లేదా ఆ జిల్లాగా ఉండకపోవచ్చు అని కూడా నేను మీకు వార్నింగ్ ఇచ్చాను. ఇవాళ అదే నిజమైంది. అంటే ఏ సైంటిఫిక్ బేసిస్ లేకుండా జిల్లాలను విభజిస్తే అది అంటే ఏ బేసిస్ మీద అని ప్రూవ్ కాకపోతే వాళ్ళని మళ్ళీ మర్జ్ చేసి అంటే ఇది ఈ విభజన చేసేటప్పుడు దే హ్యావ్ నాట్ టేకన్ పీపుల్ ఇంటూ కాన్ఫిడెన్స్. ప్రాబ్లమ్ ఇస్ దిస్. ఎవరైనా తమ భూములున్న అక్కడ సడన్గా జిల్లా అయిపోతే భూములకు ధరలు వస్తాయని సంతోషం తప్ప
అడ్మినిస్ట్రేటివ్గా ఆ జిల్లా వర్ధిల్లుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇది కేసీఆర్ ప్లాన్ని ముందే పసిగట్టారు. జిల్లా అయితే అయింది, మనకున్న భూములకు ధరలు మంచిగా వస్తాయి అనే ఒక తాపత్రయం తప్ప వీళ్లకు ఆ జిల్లా డెవలప్ అవుతుందా లేదా అనే అంటే సైంటిఫిక్గా ఎవరూ ఆలోచించలేదు. ప్రతి ఒక్కరికి తమ ఊళ్ళ దగ్గర జిల్లా తయారైతే తమ భూములకు ధరలు వస్తాయి. చాలామంది ఆ విభజనను సమర్థించింది దానికి. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లుంది? నాకు అందుతున్న సమాచారం ప్రకారం పెద్ద పెద్ద బిట్స్ ఉన్న ల్యాండ్స్ మళ్ళీ ఆ ప్లాటింగ్ తీసేసి ఎకరాలలో అమ్మేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. పెద్ద ప్లాట్ బిట్స్ దాన్ని తీసేసి మళ్ళీ అగ్రికల్చర్ ప్రాపర్టీస్గా అంటే అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ప్లాట్స్ని మర్జ్ చేసి పెద్ద బిట్లుగా అంటే పావు ఎకరం బిట్లుగా 1000 గజాలుగా 2000 గజాలుగా అమ్మడానికి ట్రై చేస్తున్నారు. అయినా ఇప్పుడు అక్కడ అమ్మే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ విభజన రద్దవుతుంది అని చాలామంది చెవులో పడ్డాక చాలా ప్రాపర్టీస్ ఇప్పుడు అగ్రికల్చర్ మోడ్లో వెళ్ళిపోయాయి. అంటే వీళ్ళు కమర్షియల్ రిజిస్ట్రేషన్ అంటే ఒక ప్లాట్లుగా అట్లా రిజిస్ట్రేషన్ అయిన భూములు కూడా ఇప్పుడు ప్లాట్ రూపేణా అమ్మితే ఎవ్వడు తీసుకోడు అని ఒక్కసారి తెలిసినాక ఇప్పుడు ప్లాట్ తీసుకున్న వాళ్ళు మొత్తంగా మునిగిపోయారు. ఈ ప్లాట్స్ ఎవరు బై చేసిండ్రో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ లేకుండా పోయింది. అది ఎకరాలలో అగ్రికల్చర్ ల్యాండ్ కొని హోల్డ్ చేసిన వాళ్లకు ఇంకా తీవ్రమైన దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్ జిల్లాకి కొద్దిగా దూరంలో ఉన్నాయి. అంటే రేపు ఇది జిల్లా విస్తరిస్తే ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్కి బాగా డిమాండ్ వస్తుందని చాలామంది కొనిపెట్టుకున్నారు. అటువంటి వాళ్లకు అంటే తట్టుకోలేని దెబ్బలు తాకుతుంది. 40% to 60% ల్యాండ్ రేట్స్ అక్రాస్ జిల్లాల వారిగా ఏ జిల్లా ఈ జిల్లా అని లేకుండా మొత్తంగా పడిపోయాయి. ఎస్పెషలీ కొత్తగా అనౌన్స్ చేసిన జిల్లాలు భయంతో వణికిపోతున్నాయి. మీరు నమ్ముతారో లేదో ఇప్పుడు ల్యాండ్ రేట్స్ 60% తగ్గించినా ఎవ్వరూ తీసుకోవడానికి రెడీగా లేరు. స్పాట్లో 60 అయితే జిల్లా మర్జ్ అయిపోయాక అంటే జిల్లా రద్దవుతే ఇంకా ల్యాండ్ రేట్స్ పడతాయని ఆ 60% కాస్ట్ కూడా ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరు. ఇప్పుడు జిల్లాలలో పరిస్థితి అలాగుంది. మీరు అందుకోసం చూడొచ్చు హైదరాబాద్ చుట్టుముట్టున్న డిస్ట్రిక్ట్స్లోనే ప్లాట్ రేట్లు ఫామ్ ల్యాండ్ రేట్స్ పర్ ఎకర్ బిట్స్ మొత్తం నియర్లీ 8 to 12 lakhs స్పాట్లో పడిపోయినాయి. నేను చెప్తుంటే అందరు నవ్వుతున్నారు. అట్లా కాదండి, నా దగ్గర అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇటువంటివి అవుతాయని నేను లాస్ట్ కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను. జిల్లా దిక్కుపోకండి. జిల్లాలలో 100 kilometers బయట అయితే మొత్తం తునకలైపోతుంది రేట్లు. ఎవరు ఆశపడి 30 లక్షల అబౌవ్ 40 లక్షల అబౌవ్ పోయారో వాళ్ళకంతా చంప పెట్టు తప్పదు. మీరు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వైపు ఎవరైనా బల్క్ ల్యాండ్ బయింగ్ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు అట్లీస్ట్ 30 to 40% స్లాష్ చేయకపోతే స్పాట్లో ల్యాండ్స్ కొనేటవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆర్ఆర్ఆర్ మీద వచ్చే అంటే ఆ ల్యాండ్స్ కూడా స్పాట్లో 30% స్లాష్ చేయకపోతే ఎవ్వడు కొట్టలేడు. అంటే ఈ ఆర్ఆర్ఆర్ ప్రభావము ఈ అనౌన్స్మెంట్ వల్ల న్యూట్రల్ కాబోతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ నాకు అందుతున్న సమాచారం ఏమంటే ఓవరాల్ ల్యాండ్ ప్రైజెస్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ప్రైజెస్ స్లాష్ చేయబోతున్నారు.
టు బూస్ట్ రియల్ ఎస్టేట్. అంటే ఇప్పుడు అక్రాస్ ద అర్బన్ అండ్ పెరి అర్బన్ జోన్స్, అక్రాస్ పెరి అర్బన్ జోన్స్ అండ్ అర్బన్ జోన్, సో కాల్డ్ ఓఆర్ఆర్ బయట, ఆర్ఆర్ఆర్ లోపల విపరీతంగా భూమి రేట్లు పడబోతున్నాయి. నేను చెప్పిన బిలో 25 వస్తుంది ఆర్ఆర్ఆర్ లోపల అంటే ఎక్కడొస్తుంది చెప్పాను. మీరు అది కాదండి, ఇప్పుడు మీరు చూస్తారు ఆర్ఆర్ఆర్ దగ్గర మీకు 12 లక్షలకు 8 లక్షలకు ఎకరా దొరుకుతుంది. నేను లాస్ట్ 2 వీడియోస్ చెప్పినప్పుడు చాలామంది నవ్వేది, నవ్వకండి, అయినాక ఏడవాల్సి వస్తుంది. మంచి మార్గం ఏదని చెప్పిందంటే కామ్గా అయినండి, వర్కౌట్ చేసుకోండి. నా దగ్గర అంటే కరెక్ట్ సమాచారం అయితేనే నా దగ్గరకు వస్తుంది. నేను అది మీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చేస్తా, ప్యానిక్ కావద్దు అని. నేను చెప్తే 8 lakhs వస్తుందా? 25 లక్షలు లేని ల్యాండ్ లేదు. ఆర్ఆర్ఆర్ లోపల 8 to 12 lakhs లోపల మీకు ఎకరం వస్తుంది. భూములు ఉన్నోళ్ళు ఎవరన్నా మంచి రేట్లు వస్తే అమ్మేసుకోండి. నా సూచన నేను మళ్ళీ చెప్తున్నా, మంచి రేట్లు వస్తే ఆర్ఆర్ఆర్ పైన ఉన్నా పర్వాలేదు, జిల్లాల చుట్టుముట్టు ఎవరు కొని హోల్డ్ చేద్దామని తీసుకున్నారో మొత్తం ప్యానిక్ అయిపోయింది. 60% స్లాష్ అయిపోతున్నాయి రేట్స్, కొనేవాళ్ళు లేరు. జిల్లా విభజన రద్దు అనే ఒక కార్యక్రమము ఎంత పవర్ఫుల్ అంటే అది, దాని ప్రెషర్ ఇప్పుడు టోటల్ హైదరాబాద్ చుట్టుముట్టు ఓఆర్ఆర్ పై పడుతుంది. నేను చెప్తున్నా, ప్లీజ్ మీరు వినండి, మీకు ఇన్ఫర్మేషన్ లేదు, పిచ్చి మొండితనాలు చేయకండి. నేను చెప్తున్నా, రియల్ ఎస్టేట్ 4 ఏళ్ల వరకు పుంజుకోదు. ప్లీజ్ మీరు నా మాట వినండి, 4 ఏళ్ల వరకు రియల్ ఎస్టేట్ పుంజుకోదు. ఇప్పుడు చూడండి, జిల్లా విభజన రద్దు అంటే అదొక పెద్ద బ్లో టు ఓవరాల్ తెలంగాణ రియల్ ఎస్టేట్. వాళ్ళు అనుకున్నట్టు 17 జిల్లాలు చేయకపోయినా అట్లీస్ట్ 22-24 జిల్లాలు చేసిన టోటల్ రియల్ ఎస్టేటు 30 to 60% పడిపోతుందండి. హైదరాబాద్ నుంచి జిల్లా ఎంత దూరం ఉంటుందో పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ అంత తీవ్రంగా ఉంటుంది. అంటే ఆదిలాబాద్, ఖమ్మం, మన కర్నూలు బార్డర్ జిల్లా నాగర్ కర్నూలు, వనపర్తి, ఇటువంటి జిల్లాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. నా మాట వినండి, నేను ఎప్పుడో చెప్తున్నా, ప్లీజ్ మీరు రైట్ వస్తే తీసుకోండి. ఫామ్ ల్యాండ్స్ మొత్తం, అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైసెస్ మొత్తం పడబోతున్నాయని చెప్పినానా లేదా? ఇప్పుడు ఎస్కేప్ కావడానికి అన్ని రూట్స్ క్లోజ్ అయిపోయినాయి. దిస్ ఇస్ టోటలీ బయర్స్ మార్కెట్. అగ్రికల్చర్ ల్యాండ్ పై కన్నేసి ఉంచండి అని లాస్ట్ వీడియోలో చెప్పినా నేను. అగ్రికల్చర్ ల్యాండ్స్ పై కన్నేసి ఉంచండి. ఆర్ఆర్ఆర్ లోపలనే 8 to 12 lakhs పర్ ఏకర్ దొరుకుతుంది. దొరికితే స్పాట్లో తీసేసుకోండి. ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఆర్ఆర్ఆర్కి 10 years పడుతుంది. గమనించండి, ఆర్ఆర్ఆర్లో అంటే బయట లోపలున్న భూములకు ఈ షాక్ నుంచి తేరుకోవడానికి 10 long years పడుతుంది. మీ అవుట్లుక్ 10 long years ఉంటే యూ స్టే పుట్, అదర్వైజ్ మీరు ఆ భూములను అమ్ముకోవడం శ్రేయస్కరం. ఇప్పుడు అమ్మడానికి పోతే ఎవడు తీసుకోడు, మీరు పాత రేట్లు పెడితే ఎవడు తీసుకోడు. ఆల్రెడీ అందరి చెవిలో ఈ మాట వెళ్ళిపోయింది. జిల్లాలు మళ్ళీ రీమార్జ్ అయితే కొత్త జిల్లాల పరిస్థితి ఏమి? కొత్త జిల్లాలలో వేలాది ఎకరాలు అగ్రికల్చర్ చేయకుండా ప్లాటింగ్ కోసం సిద్ధంగా ఉంచున్న వేలాది ఎకరాలు ఇప్పుడు మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్స్గా కన్వర్ట్ కాకపోయినా అక్కడ అంతా అగ్రికల్చర్ తప్ప వేరేది చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. సో ఓవరాల్ పిక్చర్ ఏముందంటే, ఎవరు ఆశపడి కొత్త జిల్లాల చుట్టుముట్టు అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అందరూ బోర్ల పడ్డారు. ఈ జిల్లాల మర్జర్ వల్ల వచ్చే ప్రభావము అంటే లోపలున్న అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే డీప్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే మన
కొత్త జిల్లాలకు ఇంకా దూరంగా ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ పరిస్థితి ఘోరమైంది, ఘోరాతి ఘోరం. ఇప్పుడు ఎమర్జెన్సీ పెళ్లిళ్ళ కోసము అవసరాల కోసం అమ్ముకునేటోళ్ళు కూడా కంగు తిన్నారు. ఎందుకంటే 1-2 lakhs కోసం ఆపినోళ్ళు ఇప్పుడు సడన్గా 50% స్లాష్ కాగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతుంది. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఇప్పుడు టోటల్ తెలంగాణ రూరల్ రియల్ ఎస్టేట్ పరిస్థితి అట్లయింది. టౌన్స్కి గ్యారంటీ లేదు, పాలసీస్కి గ్యారంటీ లేదు, ఒక ఏరియా ఇలా డెవలప్ అవుతుందని గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉన్నదల్లా ఓఆర్ఆర్ లోపల ఉన్న ల్యాండ్స్ తప్ప ఓఆర్ఆర్ నుంచి బయటకు పోయిందంటే ఏ రకమైన గ్యారంటీ లేవు. ఇప్పుడు ఫార్మా సిటీ రద్దయి ఫార్మా విలేజెస్ ఎప్పుడైతాయి? నో గ్యారంటీ. కొత్త ఏవి శాటిలైట్ టౌన్షిప్స్కి ఏ పాలసీ లేదు. 111 జియో ఏరియాస్ ఆ జియో హ్యాంగ్ అయి ఉంది. ఆర్ఆర్ఆర్ రోడ్ అదే పేస్తోని గ్రో అవుతుంది, కంప్లీట్ వీళ్ళు చెప్పిన టైంలో అవుతుందని ఏ గ్యారంటీ లేదు. నాకు అందుతున్న సమాచారం ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కావడానికి అబౌవ్ 4 years పట్టొచ్చు. అబౌవ్ 4 years మినిమం టైం. ఆర్ఆర్ఆర్ రోడ్స్ పడడానికి 4 years పట్టొచ్చు. అంటే మీరు కొంటున్న భూములకు 10 years జస్టేషన్ పీరియడ్ ఉంది. నేను మంచి మార్గం ద్వారా అందరినీ అలర్ట్ చేసిన, మీరు కావాల్సి చూసుకోండి. నాలాగా అలర్ట్ చేసినోడు ఎవ్వడు లేడు. నేను ఈ పరిణామాలు ముందర జరగబోతున్నాయని ముందే ప్రిడిక్ట్ చేసి అందరిని అలర్ట్ చేసిన. మీరు పాత వీడియో చూసుకోండి. జిల్లాల భూమి ధరలు పడుతున్నాయంటే అందరు నేను 30 లక్షలు ఎక్కడున్నాయి? తక్కువ లేవు, 40-50 తప్ప తక్కువ లేవని మొన్నటి వరకు మొరిగిన. ఇప్పుడు చూడండి పరిస్థితి చాలా ఘోరం ఉంది. ఆర్ఆర్ఆర్ బయట అయితే 15 lakhs పైన పెట్టడానికి ఎవ్వరూ రెడీగా లేరు. మీరు నమ్ముతారో లేదో, ఆర్ఆర్ఆర్ బయట కూడా జనాలు 60 లక్షల ఎకరా కొన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు 25 lakhs ఎకరా వస్తలేరు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 25 lakhs వస్తలేవండి. నాగర్ కర్నూల్లో 50 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు ఇప్పుడు 20 lakhs స్పాట్ పేమెంట్ అన్నా ఎవరు తీసుకునేటోళ్ళు రెడీ లేరు. 20 లక్షలు తీసుకొని ఏం చేయాలి అంటారు. మళ్ళీ 50 లక్షలకు తీసుకున్నప్పుడు అంటే 50 లక్షలు అంటే వితిన్ 6 months టైంలో చూడండి మొత్తం ఆ రియల్ ఎస్టేట్ కానీ ఆ టోటల్ ఆ కల్చర్ కానివ్వండి ఆ టోటల్ అట్మాస్ఫియరే మొత్తం చేంజ్ అయిపోయి. నేను అందుకొని చెప్తున్నా 4 years వరకు ఏ రకమైన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోకండి. మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్పై కన్నేయండి. నేను ఎంత నీట్గా చెప్తా అంటే ఎవరైనా బ్లైండ్గా ఆ పాలసీ ఫాలో అయితే లాభంతోనే బయటపడతారు. నేను చెప్పే అంత యాక్యురేట్గా ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఎవరు చేయరు. ఇది నా ఛాలెంజ్. ఎవరు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ తీవ్రంగా లాభపడ్డోళ్ళే ఉన్నారు. కొంతమంది నాకు డబ్బులు పంపించకపోయినా పర్వాలేదు కానీ యాక్సెప్ట్ చేసుకోండి. యు have saved lot of money. నేను 35 lakhs ఎకర్ పడ్డప్పుడు చెప్పిన ప్లీజ్ మీరు అమ్మేసుకోండి, ఘోరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అంటే జిల్లాలు ఉన్నాయి కదా, జిల్లాలు లేవు, గిల్లాలు లేవు, ఓఆర్ఆర్కే దిక్కు లేదంటే జిల్లాలకు ఏం దిక్కు ఉంటుంది? చాలామంది ఇప్పుడు భూముల రేటు పడ్డ కారణంగా అక్కడ ప్యానిక్ సెల్ అయ్యి ఇప్పుడు ఓఆర్ఆర్ వైపు వస్తారు. నేను ఆర్ఆర్ఆర్ అని ఒక వీడియో పెట్టాను, మీరు చూడండి. నేను ఏదైనా 2-3 నెలల వెనుకనే నేను నేను క్లియర్గా చెప్తా. ఏ పాలసీ డిసిషన్ అయినా ఇదైనా నేను 2 months ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పాను. కొంతమందికి నచ్చదు, కొంతమంది అన్బిలీవబుల్, ఎక్కడ పడుతున్నాయి అంటారు జంగ్లీగాడిలాగా. వాళ్ళంతే జంగ్లీలే. ఎందుకంటే సైంటిఫిక్ తెలియదు, ఇంగ్లీష్ అర్థం కాదు, టెక్నికల్గా పాయింట్ అసలే అర్థం కాదు. వాళ్ళకు అర్థం కాక నన్ను బ్లేమ్ చేస్తారు. సన్నాసులు వాళ్ళు.
అంటే ప్రిడిక్ట్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి వాడిని బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఊళ్ళలో పరిస్థితి ఏంటి, ఆశలు పెట్టుకొని కూర్చున్న వాళ్ళకు చిప్ప దొరుకుతుంది. ఇప్పుడు కూడా లేట్ కాలేదు. దిస్ ఇస్ బయర్స్ మార్కెట్. నేను లాస్ట్ 2-3 వీడియోస్ చెప్తాను. దిస్ ఇస్ బయర్స్ మార్కెట్. గుంపులుగా పోయి మంచి మంచి పీసెస్ దొరుకుతున్నాయి, అగ్వల కొట్టేసాడు. అగ్వల కొట్టి ఒక 6 ఏళ్ళు వెయిట్ చేయాలి, 5-6 ఏళ్ళు అయితే మినిమం వెయిట్ చేయాలి, మీకు మంచి రిటర్న్స్. కానీ రిటర్న్స్ కూడా మీరు 40 to 60% ఎక్స్పెక్ట్ చేయాలి. టూ మచ్గా పోయి 100, 200, డబుల్, ట్రిపుల్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఎప్పుడు చెప్తున్నా 4 years వరకు మీ రియల్ ఎస్టేట్లో అంటే పక్కా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అంటే సిటీ చుట్టుముట్టు జిల్లాలో కూడా నేను చెప్పిన పర్టికులర్గా చెప్పిన ఈ జిల్లాల కేంద్రాల చుట్టుముట్టు మీరు ఇన్వెస్ట్ చేయడానికి పోకండి. ఆల్రెడీ ఫ్రాత్ ఉంది, అక్కడ నురుగు ఉంది. ఆ నురుగు తొలగిపోతే 60% పడుతుందని నేను గొంతు చించుకొని మొత్తుకున్నా. అందరూ హేళన చేసిండ్రు, నవ్వారు. ఇప్పుడు అది ఎట్లా చెప్తున్నా అంటే ఇంకా నాకు చెప్పలేను, నేను బూతులు వస్తున్నాయి. నేను ఇంత క్లియర్గా చెప్పి ఇంత ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఇంత నీట్గా చేసిన పట్టించుకోకుండా ఎంతమంది ఇప్పుడు బలైపోతారు. ఇప్పుడు దానికి రీజన్ ఏమి? అత్యాశ, ఇన్ఫర్మేషన్ లేదు, అనవసరమైన ఆశలు. ఆ జిల్లా విభజన కాగానే హాట్ కేక్స్ అట, తుమ్మ చెట్లు మొలిచిన అక్కడ కూడా ₹1 కోటి పెట్టి కొన్నారు సన్నాసులు. వాళ్ళు ఇప్పుడు అంతా ఏం కావాలి? 25 లక్షలు ఇస్తలేరండి, 25 lakhs ఇస్తలేరు. శంషాబాద్ నుంచి 50, 60, 70 కిలోమీటర్లు దాటితే ఎవరు 25 లక్షలు ఇస్తలేడు ఎకరానికి. ఈ సన్నాసి కేసీఆర్ ₹1 కోటి లేకుండా ఏ ల్యాండ్ లేదన్నాడు, గడిది. ఇప్పుడు పరిస్థితి ఏమి? ఇప్పుడు ఆయన మాట నమ్మన్నాడు ఏమైపోవాలి? వాడు 70 మై కొట్టుకొని 70 అనగా అందరూ ₹1 కోటి అనగా అందరూ 70కి వెళ్ళిపోయారు, 35 నుంచి 70. ఇప్పుడు 35 ఏడరు నాయన అంటే 20 కానీ ఎవడు ఎక్కువ ఇస్తాడు? 20, 15, 20. నేను చెప్తున్నా కదా, ఇంకా కొన్ని రోజులు అయితే RRR లోపల మీకు 8 నుంచి 12 వరకు ఎకరా దొరుకుతుంది. 8 లక్షల నుంచి 12 లక్షలు. ఇది రాసి పెట్టుకోండి, నోట్ చేసుకోండి, ఈ వీడియో మళ్ళీ చూసుకోండి. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఇంత బ్యూటిఫుల్ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ ఎవడి కూడా. నా బ్యాక్గ్రౌండ్ బాగా లేకుండొచ్చు, డిజిటల్ స్క్రీన్స్ లేకుండొచ్చు, కింద నుంచి పటాకులు పైనుంచి పెటాకులు ఏం లేకుండొచ్చు, నా ముఖం తప్ప మీకు ఏం కనిపిస్తుండొచ్చు, కనిపించకుండొచ్చు, నేను తుమ్ముతుండొచ్చు, దగ్గుతుండొచ్చు స్క్రీన్ మీద, కానీ నా ఇన్ఫర్మేషన్ ఏ క్లాస్ ఉంటుంది, ఏ క్లాస్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు చూడండి, యూడిఎస్ అనేది ఒక పెద్ద 420 థింగ్ అని మీకు 6 నెలలలో హై రైజర్స్లో కేసులు పెడతారు. మీరు చూడండి, యూడిఎస్ ఈజ్ ఎ ఫ్రాడ్ అని ఇప్పుడు నేను చెప్తే క్యాలిక్యులేషన్స్ తప్పని చెప్తున్నారు కొంతమంది. ఇప్పుడు చూడండి, 6 months to 1 year లోపల హై రైజర్స్ వాళ్ళు క్రిమినల్ కంప్లైంట్స్ ఇస్తారు. యూడిఎస్ అనే రాంగ్ క్యాలిక్యులేషన్ చూపించి మాకు ఫ్లాట్స్ అమ్మేసిందని లీగల్ కేసెస్ పడకపోతే చూడండి. నేను 100% చెప్తున్నా, 1 year లోపల హై రైజెస్ పై యూడిఎస్ పై లీగల్ కేసెస్ ఫైల్ అవుతాయి. రాసి పెట్టుకోండి, నా వీడియో మీరు ట్యాగ్ చేసి పెట్టుకోండి. నేను అందుకోసమే నాకు సమాచారం ఇస్తున్నారో వాళ్లకు నేను ఏ రకంగానైనా హెల్ప్ చేయాలి. అందుకోసం ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ టు డొనేట్ టు మై ఛానల్. నా ఛానల్ని డొనేట్ చేస్తే మీకు పైసా వసూలు. మీరు ప్లాట్లు అమ్ముకున్నా, భూములు అమ్ముకున్నా, టైంలో నేను సూచించినట్టు అమ్ముకున్నా మీకు లక్షల్లో లాభం. మేము అడుగుతున్నదంతా 500, 1000 రూపాయలు. ఒక బ్రోకర్కి ఇచ్చిన పైసలు కూడా ఇవ్వకండి. మీరు నన్ను బ్లైండ్గా బిలీవ్ చేయండి. నాకు అందుతున్న సమాచారం మాత్రమే మీకు మళ్ళీ చెప్తా. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తా. టైం ఎక్కువ ఉందంటే ఇండైరెక్ట్గా చెప్తా. ఇప్పుడు టైం తక్కువ ఉందంటే డైరెక్ట్గా చెప్పేస్తా. ఇవాళ చెప్పినట్టు టైం తక్కువ ఉంది, అగ్రికల్చర్ ప్రాపర్టీస్ అమ్మి దొబ్బండి. ఓఆర్ఆర్ చుట్టుముట్టు ఉన్న ప్లాట్స్ అమ్మకండి. ఓఆర్ఆర్ చుట్టుముట్టు ఉన్న ప్లాట్స్కి డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పుడు డిమాండ్ ఏర్పడుతుంది.
ఆర్ఆర్ఆర్ దగ్గర ఉన్న ప్లాట్ డెవలప్ కావడానికి 10 years మినిమం టైం. నేను మళ్ళీ చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా ఎక్కడైనా ఏ టైంలోనైనా మభ్యపడకుండా నా మాట వింటే మీకు లక్షల్లో లాభం. అందుకోసం నేను ధైర్యంగా 100లో 1000 అడుగుతున్నాను. మీకు తోచినంత డొనేట్ చేయండి నా ఛానల్కి. అద్భుతమైన రియల్ ఎస్టేట్ యొక్క రియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు చూసి ఉండొచ్చు, నా ఛానల్ దెబ్బకు రియల్ ఎస్టేట్ ఛానళ్ళన్నీ విలవిలబోయి మళ్ళీ వాళ్ళు నెగటివ్ స్వరం ఎత్తుకుంటున్నారు. ఏ సన్నాసులు హై రైజ్లో కొంటే మీ లైఫ్ హై స్టాండర్డ్స్లో పోతాయని అనే సన్నాసులే ఇవాళ పల్టీ కొట్టి హై రైజెస్లో కొనే కన్నా విలాలు కొనండి, ఇండిపెండెంట్ హౌస్ కొనండి అంటారు. మీరు ఏ ఛానల్ అని చూసుకోండి. ఇది మంచి మార్గం యొక్క పిడిగుద్దుల యొక్క ప్రభావము. అవునా కాదా? నా సబ్స్క్రైబర్స్ గర్వపడాలి. అరే ఫలానా ఛానల్ని మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం, దానివల్ల మాకు విపరీతమైన లాభాలు వచ్చినాయి. ఎవరు లాభపడుతున్నారో కూడా నాకు లేదు, కానీ ఎవరెవరు సిన్సియర్గా నా ఛానల్కి డొనేట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ రేపు 100 రూపాయలు అని లోకంలో జనాలు పుష్కలంగా నా ఛానల్కి డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా దండాలు. రాబోయే రోజుల్లో ఇంకా క్రిటికల్ ఇన్ఫర్మేషన్, అద్భుతమైన ఇన్ఫర్మేషన్. నా జనరల్ మాటని మీరు సీరియస్గా తీసుకొని మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానివ్వండి, మీ ల్యాండ్స్ కానివ్వండి, కొనడము అమ్మడం చేయండి. మీకు లక్షల్లో లాభాలు వచ్చేటట్టు నేను చూస్తాను. నేను డైరెక్ట్లీ మీతో ఇంటరాక్ట్ కాలేను, అది పెద్ద హ్యాండిక్యాప్. నా మ్యాక్రో లెవెల్ వ్యూ చూసుకొని మీరు మీ డిసిషన్ తీసుకోండి, అద్భుతమైన లాభాలు ఉంటాయి. నేను 3-4 నెలలుగా మొత్తుకుంటున్నాను, అగ్రికల్చర్ ప్రాపర్టీస్పై కన్నేస్తుంటాయండి, 40% స్లాష్ అయిపోయినాయి రేట్లు అని. కొంతమంది నవ్వేరు. ఆ నవ్వేటోళ్ళని ఇట్లా నవ్వబుద్ధి అవుతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ సైంటిఫిక్ బేసిస్ లేవు. ఆ కేసీఆర్ మొత్తం చూసుకున్నారు, అమ్మేరు, అమ్మలేక ఉన్నారు కొంతమంది. వాళ్ళంతా అమ్మేటోళ్ళు చేతులు దాడించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ క్యాష్ పార్టీ. ఎప్పుడైనా పడంగానే మళ్ళా 2 ఎకరాలు అమ్ముంటే 4 ఎకరాలు కొనొచ్చు. చాలా మంది కొంతమంది ఆ స్టెప్ కూడా తీసుకున్నారు, బ్యూటిఫుల్ స్టెప్ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళకి డబుల్, అమ్మితే డబుల్. చూడండి ఎంత ఆశ్చర్యం. కొంటే డబుల్ కాదండి, కొన్నిసార్లు అమ్మితే డబుల్ వస్తాయి. ఇప్పుడు ఆ పీక్ టైంలో 40-50 లక్షలకు అంటించిన వాళ్లకు 25 లక్షలకు, అంటే మీకు ప్రాపర్టీ డబుల్ అయిపోయింది వితిన్ 6 to 8 months. ఆశ్చర్యం చూడండి. నా ఛానల్ స్టార్ట్ అయ్యే నియర్లీ 8 నెలలు నేను వీడియోస్ లోడ్ చేసి, దాంట్లోనే ఎన్ని సంచలనాత్మక విషయాలు జరిగాయో మీరే నా వీడియోస్ వేసుకొని చూసుకోండి. 500 పైచిలకు రియల్ ఎస్టేట్ వీడియోస్. దాంట్లో ఏ వీడియో కూడా ఖాళీగా అంటే లాభం లేకుండా పోయిన వీడియోనే లేదు. మీ మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ పరంగా, బిజినెస్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా ఏదో ఒక మంచి చేకూర్చింది నా వీడియోస్. మీరు నా ఛానల్ని ఫైనాన్షియల్గా ప్రోత్సహిస్తే నా టెంటకల్స్ ఇంకా డీప్గా పోతాయి, నా రీసెర్చ్ బేస్ అంత పవర్ఫుల్గా మారు. రేపు మీకు అద్భుతమైన సమాచారం. నేను హై రైజెస్ గురించి ఏమేమి చెప్తున్నా అన్నీ అవుతున్నాయా లేదా? ఇప్పుడు చూడండి, ఏ ఎఫ్ఎస్ఐ ఏ లేకుండా హై రైజెస్ అమ్ముతున్నారని టోటల్ బ్యాన్ పెట్టేసి, ఏ బిల్డింగ్కి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ పర్మిషన్స్ లేవు. యూడిఎస్ చెత్త క్యాల్కులేషన్, యూడిఎస్ అనేది చెత్త క్యాల్కులేషన్. 1 yearలో మీరు లీగల్ కేసెస్ ఫైల్ చేస్తారు చూడండి ఈ హై రైజెస్తో. ఇది నేను రాసిస్తాను. అమ్యూనిటీస్ కూడా అన్ని అబద్ధాలే. నేను చెప్పే ప్రతి ఒక్కటి 111 ల్యాండ్స్ యొక్క వాల్యూ దగ్గర నుంచి మన ఫార్మాసిటీ రద్దు వరకు నేను అన్ని స్పష్టంగా చెప్పిన. వరంగల్ హైవే వరకు పై కూడా నా స్పష్టమైన వీడియోలు ఉన్నాయి. నేను జంకను, నేను వెనక్కి పోదు.
నేను ఏ స్టాండ్ తీసుకుంటా ఆ స్టాండ్ పై గట్టిగా ఉంటాను. ఎందుకంటే క్రిటికల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది ఉంది అని చెప్తాను. చాలా మంది నోటుకు వచ్చినట్టు వాగి లక్షల కొద్ది ప్రజల డబ్బును అక్కడ బొందబెట్టిందంట. ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, మీకు అయ్యే లాస్ 5 lakhs. కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 20 లక్షల దెబ్బ. లాస్ ఒక 2-3 lakhs 5 lakhs లోపల అయితే ఉండొచ్చు ఇన్వెస్ట్ చేయకపోతే. ఇన్వెస్ట్ చేస్తే ఒక 20 లక్షల దెబ్బ. ఏది బెటర్? నేను మాట్లాడేది నెగటివ్ అనుకుంటాను, నెగటివ్ కాదండి. సామాన్య ప్రజలకు ఉపయోగపడే మాటలని నేను నా ఛానల్లో మాట్లాడతానండి. ఎవరైనా మొండి వాదన చేస్తుంటే నేను బయటికి వచ్చేస్తానండి. ఎందుకంటే ఆ మూర్ఖులకు తెలియదు, ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ లేదు. నేను చెప్పాను కదా అంతా ఇల్లిటరేట్స్ అని. వాళ్ళకి ఏ సైంటిఫిక్ రీజనింగ్ ఇచ్చినా నడవదు. జిల్లాల విభజన అంటే జిల్లాలు చుట్టుముట్టు పోయి రాశారు. ఆ జిల్లాలు ఎన్ని రోజులు ఉంటాయి? ఇప్పుడు చూడండి, అయిపోయి జిల్లాలు ఫామ్ అయ్యి 1 year లోపలనే ఆ గవర్నమెంట్ బై కొత్త గవర్నమెంట్ వచ్చి పాలసీ చేంజ్ కాబోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అట్లనే పెడతారనుకోండి, ఈ 33 జిల్లాలు ఇట్లనే కొనసాగించిన ఎప్పుడు గుండెల భయం ఉంటుంది. ఎవ్వడు ఆ టౌన్స్ చుట్టూ ఎవ్వడు డిస్టిక్లో ఎవ్వడు ఇన్వెస్ట్ చేయడు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఒక్కసారి అనుమానం బీజం పడిందంటే టోటల్ రియల్ ఎస్టేట్ కుప్ప కూలుతుంది. ఆ కుప్ప కూలిన రియల్ ఎస్టేట్ యొక్క ఎఫెక్ట్ 100% ఆర్ఆర్ఆర్ ఓఆర్ఆర్ వైపు వస్తుంది. తమ డబ్బు, వాల్యుబుల్ డబ్బు ఈ కొత్త జిల్లాల చుట్టుముట్టు ఎవరు దాన్ని చుట్టినరో వాళ్ళంతా ఇప్పుకపోవడానికి ఒక్కసారి ఇప్పుడు పానిక్ మోడ్లు వచ్చి దొరికింది దొరికినట్టు అమ్మేస్తున్నారు భూములు. ప్లాట్లకు అప్రూవల్ వచ్చిన భూములు కూడా అట్లే అమ్మేస్తున్నారు. అంటే లాస్ అయినా ఆ కమర్షియల్గానే అమ్మేస్తే వాళ్ళు అగ్రికల్చర్ చేసుకోవచ్చు, అంటే ఫామ్ ల్యాండ్స్కి పనికొస్తాయి అనే ధోరణితో అమ్మేస్తున్నారు. అప్రూవల్ కోసం పెట్టుకున్న వాళ్ళు దరఖాస్తు వాపసు తీసుకుంటున్నారు. జిల్లాలలో జరిగే సంఘటనలు ఇవి. నాకు పక్కా సమాచారం ఉంది. ప్లాటింగ్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు 60% విత్డ్రా చేసుకున్నారు జిల్లాలలో. గమనించండి, రాబోయే రోజుల్లో ఈ సమాచారం మీ న్యూస్ పేపర్లో ఛానల్లో రాకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. ధమాకా న్యూస్ టోటలీ ఫ్రీ. డొనేట్ చేస్తే నా ఛానల్కి చేసుకోండి. డొనేట్ చేసే మనస్సు ఉంటే మీరు నా మాటలు వింటే ఇప్పుడు లాభసాటి 4 ఏళ్ల వరకు స్తబ్దుగా ఉంటుంది. దాని లోపల రియల్ ఎస్టేట్లో ఏమేమి జరగబోతుంది, ఈ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్తో మీరు ఎట్లా మీ అసెట్స్ని సేవ్ చేసుకోవచ్చు, క్యాష్లో ఉండొచ్చు, ప్లస్ ఫ్యూచర్ అవుట్లుక్ మీరు ఎలా అంటే మీ ధోరణి ఎలా ఉండాలి అనే విశ్వ ప్రయత్నం చేస్తున్నానండి నేను. ఐఎమ్ పుట్టింగ్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్సైడ్ దిస్ వీడియోస్. చూడండి, నేను ఎంత అంటే ఒక మనిషి ముందర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తున్నా. అట్లీస్ట్ కన్విన్స్ కాండి, మీరు రియాలిటీ తెలుసుకోండి, పోయి మీరు భూములు చెక్ చేసుకోండి. ఇప్పుడు జిల్లా చుట్టుముట్టు పోండి, మీరు పానిక్ సిచ్యువేషన్ ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు వాడు. ఎందుకంటే భూమి రేట్లు పడిపోయినాక వాడు ముఖం ఎట్లుంటుంది. రిజిస్ట్రేషన్స్ ఎన్నైనా మీరు ఒకసారి చెక్ చేయించుకోండి. ఈ ప్లాటింగ్ కోసం అప్లై చేసిన 60% విత్డ్రా అయిపోయినాయి. ఎవ్వడికి ఒక తడి చప్పుడు కాకుండా అసలు ఏం లేనట్టు ఫుల్ యాక్టింగ్ రియల్ ఎస్టేట్. 60% క్యాన్సలేషన్స్ అయినాయి ప్లాటింగ్ కోసం పెట్టిన దరఖాస్తు. వద్దు బాబు వద్దు, మా అగ్రికల్చర్ ల్యాండే అమ్ముకుంటాం, మా రేట్లకు వస్తాయి. మళ్ళీ ఈ కమర్షియల్ ఈ ప్లాటింగ్కి అప్రూవ్ అయిన ల్యాండ్స్ మళ్ళీ అగ్రికల్చర్ అమ్మాలంటే లాస్, అప్లికేషన్ లాస్, అన్నీ లాస్. మళ్ళీ అది కమర్షియల్ రేట్కే అమ్మాలి. ఈ నాలా పన్నులు, ఆ పన్నులు, ఈ పన్నులు అన్నీ కట్టాక ఇలా సడన్ న్యూస్ ఇట్లా వస్తే చాలామందికి గుండెపోటు వచ్చే పరిస్థితి ఉన్నాయి జిల్లాలలో. అలర్ట్ అయిపోండి. మంచి మార్గం ద్వారా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంలో అడ్వాన్స్గా ఇచ్చే ఏకైక ఛానల్ మంచి మార్గం. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు నా ఛానల్ గురించి చెప్పండి, వాళ్ళు మీకు దండాలు పెడతారు.
లాభం ఇప్పుడు మీరు ఎట్లా లాభపడుతున్నారో వాళ్ళను కూడా లాభపడనియండి. మీరు డబ్బులు ఇస్తారా నా ఛానల్ కోసం మీ ఇష్టం, ఇవ్వకపోతే కూడా మీ ఇష్టం. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ పంచుకోండి. ఇప్పుడు నాకు పోయేది ఏం లేదు, మీరు 1000 షేర్ చేసినా నాకు వచ్చేది అది, మీరు చేయకపోయినా నాకు వచ్చేది అది. 1000 షేర్ చేస్తే మీరు షేర్ చేసినందుకు వాళ్ళు మీకు మళ్ళీ అప్రిషియేట్ చేస్తారు. వారే ఏం ఛానల్ రాదు, ఇక్కడ తొక్కల ఛానల్ ఎక్కడో రోడ్డు మీద ఉంటే నువ్వు షేర్ చేసినావు, జబర్దస్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడేవాడు. చూడండి నా బ్యాక్గ్రౌండ్ ఏముండదండి, ఒక పాత ఇల్లు యొక్క వాల్ ఉంటుంది, ఏముండదు. నేనుంటా, ఆ గోడు ఉంటుంది, ఒక కెమెరా ఉంటుంది, డబ్బా కెమెరా, జియో కెమెరా. దీంట్లో నేను లక్షల విలువలు చేసే, కోట్ల విలువ చేసే అద్భుతమైన సమాచారాన్ని మీకు అంటే ఏ బాధబంది లేకుండా అందిస్తా. మీరు లాభపడితే సంతోషపడేది నేను. మీరు ఎంత లాభపడుతున్నారని నాకు ఆశ లేదు. మీరు లాభపడి ఉంటే కైండ్లీ డొనేట్ ఫర్ మై ఛానల్. నేను అదొక రిక్వెస్ట్ చేస్తాను. నేను ఇంత అంత అన్నాను, మీ మనసుకు తోచి మీరు నిజంగానే లాభపడ్డారు. నేను టిఫిన్ డబ్బులు ఎంత అవుతుందో అంతే ఇవ్వండి, మీకు ఒక లంచ్ చేస్తే డబ్బులు ఎంత అవుతుందో అంతే ఇవ్వండి, మీరు ఒక పూట బార్లా కూర్చుంటే ఖాళీ చేస్తే ఎంత ఉంటుందో అంతే ఇవ్వండి. అలా కూడా లేదా నా ఛానల్. నా ఛానల్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇప్పుడు జరుగుతున్న ఈ విశేషాలు తెలుసుకోండి అన్నాను నేను. 2-3 నెలల ముందు ఏం జరగబోతుందో ఇప్పుడే మీ కళ్ళ ముందర కట్టినట్టు చెప్పేస్తా. విమర్శలు ఎదుర్కొంటున్నా చూడండి నేను. ఇంకేం తెలియదు, యూడిఎస్ క్యాల్కులేషనే రాదు, భూమి ధరలు వడలే. ఇప్పుడు వీళ్ళంతా ఓ అని బకెట్లలో ఏడుస్తాయి. ఊళ్ళలో నేను చెప్పినా కూడా నవ్విపోయాను నా మీద. అట్టెట్లా పడుతుంది, కేసీఆర్ 70 లక్షలు అన్నాడు, 1 కోటి రూపాయలు అన్నాడు, మేము అమ్ముతలేము ఊళ్ళలో, మేము అమ్ముతలేము, 40 తక్కువ అని అన్నాడు. వాడు ఓ అంటాడు, మొత్తుకుంటాడు. మంచిగా అయిందండి, మంచిగా అయింది. కోట్లకు ఉంది భూమి కాదని 40 లక్షలు, ఓట్లు వేసే భూమికి 40 లక్షలు. ఇవాళ జొన్నలు వేసే భూమిలకు మంచి రేట్లు ఉన్నాయి. జొన్న 45-60 రూపాయలు ఉంది జొన్న. బియ్యం రేట్లు అక్కడనే తెచ్చి చౌడు భూములకు మీకు 40-50 లక్షలు కావాలన్నా ఎకరాకు. ఆశగా హద్దుండ అట్లా అన్న వాళ్ళంతా అని మొత్తుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలన్నా, ఇప్పుడు ఏం చేస్తాం, నీ చావు దగ్గరకు వచ్చింది, ఏం చేస్తాం. 40 లక్షలు అంటే 40 లక్షలు తక్కువ అమ్మని అన్నాడు. గోవింద గోపాల్ 15 లక్షలు 12 లక్షలు కడుగుతాడు. నేను అమ్మకు రేపు 8 లక్షలకు అమ్మచ్చు. ఇప్పుడు 12-14 అంటున్నాడు, వాడు రేపు 8 అంటాడు, చచ్చినట్టు అమ్మచ్చు. 40 లక్షలు తక్కువ అమ్మాడు. వాడు ఫోన్ చేసి అడుగుతాడు, అన్న మళ్ళీ ఏం చేయాలి, ఏం చేస్తాం, అయిపోయింది కథ, కేల్ కథం దుకాణం బంద్. చెప్పినప్పుడేమో నా మీద నవ్వి తిరిగి గజం భూమిలో ఉన్నాడు ఏం చెప్తాడు మాకంటే. జపం చేసుకోండి, మీ భూములు మీరు పెట్టుకొని లోపల పెట్టుకోండి, ఇట్లా మడిచి పెట్టుకోండి లోపలండి. ఇట్లా నేను చెప్తే నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను. నా బ్యాక్గ్రౌండ్ ఏమవసరం లేదు, నేను చెప్పే మాటలు కరెక్ట్ అవుతున్నాయి లేదు. నేను ఇప్పుడే చెప్తాను, నాకు ఒక గజం భూమి లేదు, ఆన్ స్క్రీన్ ఓపెన్ చెప్తాను, నాకు ఒక గజం భూమి లేదు. నేను రియల్ ఎస్టేట్పై ఏది చెప్తా అదే అయితే, ఏది చెప్తా అదే అయితే, సింపుల్. నాకు రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం లేదు. నాకు రియల్ ఎస్టేట్లో 5% మాత్రమే తెలుసు. ఈ సమాచారం మీకు అందిస్తుంటే అది 100% షూర్ షాట్ బుల్ సై ప్రెసిషన్తో దాక్కుతుంది. ఇక నేను టోటల్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయితే ఇంక కథ వేరేనే ఉంటుంది. దయచేసి నా మాటలను క్షుణ్ణంగా మీరు వినండి, క్లియర్గా వినండి, క్షుణ్ణంగా గమనించండి. నేనేం చెప్తున్నా, బేరీజ్ వేసుకోండి, ఇన్వెస్టిగేట్ చేసుకోండి, బెస్ట్ డిసిషన్ తీసుకోండి. 4 ఏళ్ల వరకు మీకు రియల్ ఎస్టేట్లో భూమి కనిపించదు. ఇది రాసి పెట్టుకోండి, ఈ వీడియో ట్యాగ్ చేసి షేర్ చేసుకోండి. ఓపెన్ ఛాలెంజ్, 4 ఇయర్స్ వరకు మీకు రియల్ ఎస్టేట్లో ఏమాత్రం భూమి ఉండదు. దాని ప్రకారం మీ ప్లానింగ్ మొత్తం చేసుకోండి. పెళ్ళిళ్ళున్నా,
ఇళ్ళు కట్టాలనున్నా, భూములు అమ్మాలనున్నా, అప్పు తీర్చాలనున్నా, ఏదైనా నా వీడియో బేసిస్ మీద డిసిషన్ తీసుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. దీనికన్నా ఎక్కువ నేను ఏ డీటెయిల్ ఇవ్వదలుచుకోలేదు. ఇంకా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇది రైట్ టైం కాదు అని నేను ఇప్పుడు అది షేర్ చేయదలుచుకోలేదు. లేదు టైం వచ్చినప్పుడు మంచి సజెషన్ ఇస్తా, తీసుకొని బ్లైండ్గా ఫాలో అవ్వండి. మీకు లక్షల లాభం తప్ప నష్టం అనేది ఉండదు ఇఫ్ యూ ఫాలో మంచి మార్గం ఛానల్. ఇది 100% కరెక్ట్ అని మీరే చెప్తారు, నేను చెప్పడం కాదు. ఆల్రెడీ ఐ హ్యావ్ ప్రూవ్డ్. నేనేం చెప్పినా అది మీరు ప్రతి ఒక్క వీడియోస్ తీసుకోండి, 99% అక్యురసీ ఉంటుంది. ఏదో ఒక వీడియో ఎక్కడైనా మిస్ అయింది. నేను చిల్లర బొల్లర మాటలు, ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నట్టు మాట్లాడు, రేపు రియల్ ఎస్టేట్ భూమి రాబోతుంది కదా అని. భూమి రాదండి 4 years వరకు బ్లైండ్గా మర్చిపోండి. మంచి మార్గం టిక్ చేసి పెట్టుకోండి, షేర్ చేసేయండి. వీడియో వాడు చెప్తుండు 4 years వరకు, మీరు 4 years అయినాక ఇదే వీడియో తీసుకోండి. నేను చెప్పింది కరెక్టా కాదు? మీకు 1.5 year వరకు అయితే బ్లైండ్, మీరు పక్కకు జరిగిపోండి. ఏ రకమైన డెవలప్మెంట్స్ ఉండవండి, గందరగోళమైన గవర్నమెంట్ ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ అయినాక అయితే ఇంకా గందరగోళంగా ఉంటుంది తెలంగాణ. జాగ్రత్తగా ఉండండి, రియల్ ఎస్టేట్ వైపు చూడకండి. అరౌండ్ హైదరాబాద్ మీరు అవాయిడ్ చేసేయండి, నా మాట వినండి. వెస్ట్ హైదరాబాద్లో ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా అమ్మేసేయండి. మీకు 40% తక్కువ దొరకకపోతే నన్ను ఏం తీసుకొని కొడతారు కొట్టండి. హై రైజెస్లో ఇన్వెస్ట్ చేయకండి, ఉంటే ప్రాపర్టీ అమ్మేసేయండి. ఓన్ ఇల్లు కట్టుకోండి, ప్లాట్ తీసుకోండి, కట్టుకోండి. అక్కడ 20% ఫాల్ అవుతుంది, 30% ఫాల్ అవుతుంది, నో ప్రాబ్లం. అది మళ్ళీ మీకు రికవర్ అయిపోతుంది. మీరు ఆ ఇంట్లో ఉంటారు కనుక మీకు రికవర్ అవుతుంది. ఈ రెంట్స్ మీ బేసిస్ మీద ఈఎంఐలు తీసుకొని, బ్యాంకులో లోన్స్ తీసుకొని ఫ్లాట్స్ కానివ్వండి, ఇతర అదర్ కొనకండి. నేను చెప్తున్నా ప్లీజ్. నేను ఆషామాషిగా మేము ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మీకు లక్షల లాస్ వస్తే మీరు భరించలే. ఆ ఈఎంఐలు అంటే ప్రాపర్టీ డౌన్ అయిపోయినా మీరు ఒరిజినల్ ప్రైస్ పై ఈఎంఐ కట్టాలంటే ఆత్మక్షోభ అనుభవిస్తారు. 90 లక్షల ఫ్లాట్ మీకు 60-50 లక్షలు దొరుకుతుంటే మీ 30 లక్షలు ఎక్స్ట్రా పే చేయాలి అంటే మీ మనసు విలవిలలాడుతుంది. మీరు 90 లక్షలు పే చేయాలండి, 1,80,000 పే చేయాలి. 1,80,000. 90 lakhs ఫ్లాట్ అంటే మీరు నియర్లీ 160-170 దాకా పే చేస్తారు. అంటే ఎంత దారుణం చూడండి. 90 లక్షల ఫ్లాట్ మీకు 50 లక్షలు 60 లక్షలకు వస్తే మీరు ₹1,00,00,000 1,60,000 పే చేయాలి 20 years. రెంటు రాదు, ప్రాపర్టీ బ్లాక్ అవుతుంది. అంటే ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి. నేను మీకు ప్లీజ్ అని చెప్తాను, ప్లీజ్ మీరు మళ్ళీ ఈ వీడియో చూసుకోవాలి. వీడియో కూడా 10 సార్లు ప్లీజ్ అంటుండు. ప్లీజ్ అన్నందుకన్నా మనం కరెక్ట్ మెజర్స్ తీసుకుందామని ఒక్కసారి మీరు బ్లైండ్ ఎవ్వరు మాట వినకండి, మీ రీసెర్చ్ మీరు చేసుకోండి. లేదా ఆగండి, ఈ వీడియో నిజమవుతుందా లేదా మీ కళ్ళ ముందరే ఆవిష్కృతమవుతుంది. జిల్లాల విభజన అట్లే ఆగిపోయినా 33 జిల్లాలు ఉన్నా ఇప్పుడు ఆ కొత్తగా ఫామ్ అయిన జిల్లాలు అయితే అస్సలు డెవలప్ కావు. నేను రాసిస్తాను, అస్సలు డెవలప్ కావు. రియల్ ఎస్టేట్ పడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎవడు రిస్క్ తీసుకొని ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయడు అని మీకు చెప్తూ, నేను చెప్పిన మాటలు విస్మరించకుండా సీరియస్గా తీసుకొని మీరు రాబోయే 4 ఏళ్లలో చాలా కేర్ఫుల్ ఉండాలి అని చెప్తూ, మంచి మార్గంకి మీరు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే చేయండి. పైసా వసూలు చేసే మీకు అయ్యే ఏకైక ఛానల్ మంచి మార్గం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.